అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అధినేత సాయిబాబా గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నానండి. సార్, మీతో నేను మాట్లాడినప్పుడు ఆన్లైన్ లో అదేమీ లేదు, డైరెక్ట్ గానే మమ్మల్ని కలిపారు. ఖచ్చితంగా అమ్మా, ఇది పెళ్ళి అనేది ఆన్లైన్లో పెళ్ళి అయిపోదమ్మా. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా రండి. మీ గురించి నాకు తెలిస్తేనే కదా నేను ఎదుటోళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చేది. అవునవును. అందుకోసం వచ్చి కలవండి అనేది ఓకే. మా విన్నపం. ఓకే సార్. సార్, మీ 150 మంది జంటలు కలిపారంటే అంత చిన్న విషయం ఏమీ కాదు. అంటే అవును. సక్సెస్ లోనే మీరు ఉన్నారు. అవును. అంటే అంత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ మీరు? అంటే మ్యాచెస్ చూసుకునే ముందు. జాగ్రత్తలు అంటే అబ్బాయికి సంబంధించిన వాళ్ళకు బయోడేటా అయితే పంపిస్తాము. ఉమ్, పంపించిన తర్వాత అబ్బాయి నచ్చాడు అనుకోండి, ఆయన గురించి ఒకసారి ఫోన్లో వివరిస్తాము. ఓకే. అబ్బాయికి సంబంధించిన 10th సర్టిఫికేట్ ఇస్తాము. ఆయనకు సంబంధించిన ఆయన దేంట్లో జాబ్ చేస్తున్నాడు దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆయన ప్రాపర్టీ వివరాలు చెప్తాము. ఉమ్, కొందరు ఏంటంటే ఒక ఇల్లు ఉంటుందమ్మా, నాకు యాదగిరిగుట్టలో ఉంది, వరంగల్లో ఉంది, ఇంకా బొంబాయిలో ఉంది, ఇవన్నీ మాట్లాడతారు. అవునవును. అలా ఏమన్నా డౌట్ వస్తే వాళ్ళు ఏమన్నా చేసుకుంటామని అమ్మాయి వాళ్ళు మా అబ్బాయికి ఇద్దామని డౌట్ ఏమన్నా అనిపిస్తే, ఉమ్, ఒకవేళ ఆలోచన కలిగింది అనుకోండి, వాళ్ళ ప్రాపర్టీ ఏమన్నా పూర్తిగా చూపించమన్నా కూడా వాళ్ళకు ప్రాపర్టీ పేపర్స్ కూడా ఈజీ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రాపర్టీస్ కూడా మీరు చూపిస్తారు. చూపిస్తామమ్మా, Right. ఖచ్చితంగా చూపించాం కూడా. ఉమ్. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు.